వాచికాభినయంలో ఓయమ్మ మాధవి, ఇంతోటి ఆడవారిలో అమ్మయ్యో ఇంతటి మగవారిలో సత్యభామ 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 తన మగని పేరు చెప్పినదంటే అబ్బా సిగ్గు కదటే ఓయమ్మ. ఇది వాచికాభినయం. ఇదే స్తంభమా చతుర్దశ భూర ప్రకంపమానమై బ్రహ్మాండ కుహన భేదన ప్రచండమై దేవ సుర యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుష హృదయ పుట భేదనమై ప్రళయ సమయ సంఖ్యమాన గంభీర తభోర సమానంపైన మధ్య గదాప్రహారము సముద్రగాక ఇదే స్తంభమా. ఇలా ఇది పురుషులు చేసేటువంటి వాచికాభినయం. ఈ వాచికాభినయము ఆ స్టోరీ చక్కగా చూపిస్తూ ఉంటే ఏ భాష వాళ్ళైనా సరే ആകർഷിതലవుతారు. ഇതേ കൂച്ചുപുടി യക്ഷഗാനത്തിലെ ఒక പ്രത്യേകത. മനസ്സിലായില്ലേ? പ്രത്യേകിച്ച് എന്താണെന്ന് വെച്ചാൽ അഭിനയമായ കാരണം നമുക്കൊന്നും പറയാനില്ല. പുരുഷൻ ചെയ്യുന്ന വിധം ഇപ്പം കാണിച്ചു, സ്ത്രീ ചെയ്യുന്നതും അത് കാണിച്ചു. യക്ഷഗാനത്തിൻ്റെ ഒരു ബേസിക് ആയിട്ടുള്ള കാര്യങ്ങളാണ്. അതിൽ നിന്ന് തന്നെയാണ് വന്നിരിക്കുന്നത്. ఒక హీరో హీరోయిన్లే కాదు, అన్ని పాత్రల్ని అన్ని పాత్రలు చేయగలిగినటువంటి వాడే సూత్రధారి. എല്ലാ പാത്രങ്ങളും എല്ലാ ക്യാരക്ടേഴ്സും ചെയ്യാൻ കഴിവുള്ള അവരാണ് సూత్రధారనాയിട്ട് వరానున్నది. ఒకప్పుడు అభావం జరిగిందనుకో, ఒక పాత్రధారి రాలేదనుకో, సూత్రధారుడే వచ్చి అది సంధివచనం ద్వారా అంటే ఇంట్రడక్షన్ ద్వారా అది కూడా రాగయుక్తంగా చెప్పేసేసి కథ అర్థమేట్ చేసి మిగతా కథని కంటిన్యూ చేస్తూ ఉంటారు. അഥവാ ഏതെങ്കിലും ഒരു ക്യാരക്ടർ ചെയ്യുന്നവർ വന്നില്ലെങ്കിൽ സൂത്രധാരൻ വളരെ യുക്തിയോടെ കൂടി അത് രാഗം ചേർത്തിട്ട് ആ പറയാനുള്ള കാര്യങ്ങൾ, ആ ക്യാരക്ടറിന് സംബന്ധിച്ചിട്ടുള്ള കാര്യങ്ങൾ പറഞ്ഞ് ഓഡിയൻസിന് മനസ്സിലാക്കി കൊടുത്ത് മറ്റു కథాపాత్రത്തിലേക്ക് పోవానుള്ള ഒരു ఇక దీనికల్లా ఆర్జన్ భామాకలాపం అనే మా పెద్దలు అంటారు. వాదమేల పోవే నానాదుని ఇందు చావే, వాదమేల పోవే నానాదుని ఇందు చావే, ఆదరించ నీవే సఖి నన్నాదరించ నీవే నాకాధారమైనావే, వాదమేల పోవే నానాదుని ఇందు చావే, బంగారు పరబొమ్మ నన్ను భంగపరచ కౌమా, బంగారు పరబొమ్మ ఒక సంగతి ఒక్క సంగతి ఒకే సంగతి ఒక్క సంగతి వినవమా, ఒక సంగతి ఒకే సంగతి ఒక సంగతి వినవమా, ఒక సంగతి ఒకే సంగతి ఒక సంగతి ఒక సంగతి వినవమా, ఒక సంగతి వినవమా, ముకు బొంగర ఇటు నమ్మ, ముకు బొంగర ఇటు నమ్మ, ముకు బొంగర ఇటు నమ్మ, ముకు బొంగర ఇటు నమ్మ, వాదమేల పోవే నానాదుని పాదమేల ఎన్న కూచిపూడి అందు మరుకటారి, అన్న కూచిపూడి అందు మరుకటారి, రాజగోపాల సౌరి శ్రీ రాజగోపాల సౌరి శ్రీ రాజగోపాల సౌరి విటకారి నమ్మురా పాదమేల పోవే నానాదు ఇందు చావే, పాదమేల పోవే అమ్మా. ఇందులో ఈ యక్షగానాల్లో ఏమిటి, కలాపాలు ఏంటి, చూర్ణికలు అంటారు. అంటే లేఖలు. ఆ లేఖని మా బావగారు పాడతారు, నేను చేస్తాను. ఈ మాధవి అనేటువంటి మాధవునకు అంటే సూత్రధారుడు స్త్రీగానే చేయటం అసలు సాంప్రదాయం అది. అయితే జనాలు కొంతమంది అర్థం కాదని మన గురువుగారు
ఓ మగవాడికి ఇలా వేసి ఇలా అటు అటు తిప్పిస్తూ కాసేపు సరదాగా చేయించారు. అంత మాత్రంలో తక్కువని కాదు, అక్కడ అసలు సూత్రధారిలే చెయ్యాలి. ఆ ప్రాంతంలో చేయడానికి అవకాశం ఉంది కాబట్టి గురుగారు ఆ విధంగా ఒక ప్రయోగం చేశారు. తప్పే ఉంది? తప్పేమైనా ఉందా? లేదు కదా. ఓకే, ఇప్పుడు గురుగారు శ్రీమద్ రత్నాకర పుత్రిక. అమ్మా అమ్మా మాధవి, ఏమిటే స్వామివారికి ఒక లేఖ వ్రాసిస్తానే, లేఖపూర్వకంగా నీకు వ్రాసిస్తాను. అలాగే నువ్వు మర్చిపోతావేమని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకంటే నేను ఇచ్చిన నగలన్నీ చూస్తూ అదే గోల్లో పడిపోయి అసలు పరమాత్మ విషయం మమ్మల్ని మర్చిపోయావు అనుకో, చాలా బాగున్నాయి, చాలా బాధపడాల్సి వస్తుందమ్మా. కాబట్టి నువ్వేం చేస్తావంటే భూజ్యపత్రం తీసుకొచ్చావు కదా, లేఖని తీసుకొచ్చావు కదా, అవును, చక్కగా అమ్మా దాన్ని చక్కగా నేను వ్రాసిస్తాను. అలాగే నువ్వు స్వామివారికి నేను వినిపించి ఎలాగోలకు తీసుకొచ్చి నన్ను ధన్యాత్మరాలు చేయవే తల్లి. అలాగే బంగారు కొండ. అలాగే అమ్మా, వెళ్ళరానా? టైం లైట్గానే వేస్తాం. శ్రీమద్రత్నాకరపుత్రికా ముఖారవిందమరందపాన విలోల మిళిందాయమాన శ్రీమద్రత్నాకరపుత్రికా ముఖారవింద మరందపాన విలోల మిళిందాయమాన నందనందన నందనందన ముచుకుంద వరద మందరోద్ధర దరహసితరాక సుధాకర సుందర వదనారవిందుడగు శ్రీ రాజగోపాల స్వామి వారి చరణార విందంబులగు అని ఆనాడు ఎవరి పాట వాళ్ళే పాడుకునేవాళ్ళు. మా సత్యనారాయణ శర్మ గారు మా దాకా, మా కొడుకుల దాకా, మేనలుల దాకా కూచిపూడి అగ్రహారంలో ఉన్న పిల్లలు తనకి తానే పాడుకోవటం సాంప్రదాయంగా చేయండి రా అని చెప్పి చేయిస్తున్నాం మేము. చిత్తజుని బారి కోర్వక చిత్తజుని బారి కోర్వక తత్తరపడి ప్రాచీనాను చిత్తమున కోపమెంచక చిత్తమున కోపమెంచక ఇత్తరి బ్రోవంగరాది ఇది ఏ ప్రణతు చిత్తగించవలెను ఇట్లు మీ ప్రాణసఖి సత్యభామ చెప్పుకున్నారు మలజివాయేనమ్మా ఓయమ్మా చెప్పుకున్నారు మలజివాయేనమ్మా ఓయమ్మా చెప్పుకున్నారు మలజివాయేనమ్మా ఓయమ్మా చెప్పుకున్నారు మలజివాయేనమ్మా చెక్కున్నారు మల్జివాయ చెక్కున్నారు మల్జివాయ చెలుడు రాగ చెలుడు
మరొక్కటి చెప్పబోతున్నా అమ్మా, కాలాతీతం అవుతాం అనుకుంటా పాపం మీకు. ఓర్పుగా ఉంటే ఆ కూచిపూడి పట్టు ఎలా ఉంటుందో మనకి పెద్దలు ఏ విధంగా ఇచ్చారో దాన్ని మనం చెప్పుకోవచ్చు. మిగతా సాయంత్రం చెప్పుకుందాలే కానీ గొల్ల కలాపం గురించి చెప్పాలా మనం. కాలాతీతం టైమ్ ఈజ్ గోల్డ్ అంటోంది. ఒక్కటి చిన్న చెప్పేస్తే పెడతా. బ్రాహ్మణులైతే తదిం 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 తద్దిం బ్రాహ్మణులైతే శరణు చేసేదను బ్రహ్మ విలాసము తెలుపరయ్యా. బ్రాహ్మణులైతే శరణు చేసేదను బ్రహ్మ విలాసము తెలుపరయ్యా. పరబ్రహ్మ విలాసము తెలుపరయ్యా. బ్రాహ్మణులనగా బ్రహ్మగా